బట్ యాజ్ ఐసే ఇదొక మొదటి ప్రమాది అంటారే జెండా 1వ నెంబర్ జెండా ఎగరేశారు. ప్రమాద హెచ్చరిక ప్రమాదం అనొద్దులే కానీ మనం ఇంకా వాళ్ళు పాపం ప్రథమ సంవత్సర వార్షికోత్సవంలో ఉన్నారు కాబట్టి. బట్ 1వ నెంబర్ పతాక ఎగరేశారు అనేది అయితే నిజం. ఓకే సార్, మోడీ బాబు యోగా జోరు నేటి నుంచి ఏపీలో 4 రోజుల పాటు యోగాలు నిర్వహించాలని యోగాంధ్ర 2025 ప్రచార కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలాగా అధికారులకు టార్గెట్లు పెట్టారట. సార్ తీయనేంటి సార్, ఇప్పుడు సనాతనం అంతా పవన్ కళ్యాణ్గా పోతుంది, మనం కూడా కొంచెం తీసుకోవాలని ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి మీడియాతో మాట్లాడారు. యోగాని గురించి ఎంత గొప్పగా చెప్పారో, మోదీని గురించి ఎంత గొప్పగా చెప్పారో చెప్పలేము. నిజం చెప్పాలంటే యోగా అన్నది మోదీ గారి కన్నా చంద్రబాబు గారి కన్నా ముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది. కానీ చంద్రబాబు కూడా చాలా పద్ధతిగా లేచి ఇవన్నీ ఆయన బాడీ ఫిట్నెస్ చూస్తే కూడా మనకు తెలుస్తుంది. అట్ ది ఏజ్ ఆఫ్ 75 ఆయనలో పెద్ద ఇదేం కనబడదు. మోదీ సరే పైగా ఈయనతో పాటు రామ్దేవ్ బాబా, రవిశంకర్, బ్రహ్మకుమారీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఒకటే కాకపోతే హిందూ సమాజ ప్రాచీనత దాంట్లో అది ఇదని ఒకవైపునేమో యోగాకేమీ మతం లేదు అని మన వైపు చెప్పుకుంటూ పదే ఏదో హిందూ సమాజ సంస్కృతికి సంబంధించిందని ఎందుకు అంటారో నాకైతే తెలీదు. కానీ మోదీకి వచ్చిన కొత్తలో ప్రజలందరూ ఆమోదం పొందడానికి యోగా అన్నదాన్ని తీసుకున్నారు. ఒకటి నేను చెప్తాను, చాలామంది ఇతర బీజేపీకి లేకపోతే ఈ దీనికి సంబంధం లేని వాళ్ళు, వేరే మతాల వాళ్ళు అందరూ యోగా చేస్తారు. ఒక్కో దేశంలో ఇప్పుడు చైనా వాడు ఆకుపంక్చర్ చేస్తాడండి, మందు పనిచేయదా, ఆకుపంక్చర్ వాళ్ళ ఫిలాసఫీ ఒకటి ఉంటుంది. వాడు ఇంకో చోట కుంగ్ఫూ చేస్తాడు, ఇంకో చోట మార్షల్ ఆర్ట్స్ చేస్తారు. మార్షల్ ఆర్ట్స్ను పాపులరైజ్ చేసింది ఎవరు? హాలీవుడ్ చేసింది. చైనా వాళ్ళు చేసుకోలేకపోయారు కదా బ్రూస్లీ వచ్చిన తర్వాత. కాబట్టి ఈ వ్యాయామ విద్యలనండి, యోగానండి, శారీరక ఆరోగ్యం కాపాడుకోవటం దానికి మతానికి ఏం సంబంధం లేదు. కానీ మోదీ ప్రతిదాన్ని కూడా నిన్న రైల్వే టికెట్ల మీద ఆపరేషన్ సింధూర్ లాగా ఆయన ప్రతిదీ మోదీ ముద్ర ఒకటి వేసుకుంటారు. అందులో విశ్వ యోగా దినోత్సవం అనేది ఆయన ఏర్పాటు చేయించారు. మొన్న అమరావతి రీలాంచింగ్కి వచ్చినప్పుడే ఆ వేదిక మీద అడిగారు, జూన్ 21న యోగా దినోత్సవం విశాఖపట్నంలో జరుపుతామని. ఇప్పుడు జరుపుతాము, ఇది చాలా గొప్పది ఇవన్నీ చెప్తూ, అంటే దీంట్లో తెలియని ఒక ముద్ర, రెండో ముద్ర కూడా ఉంది. మోదీని రాష్ట్రంతో మరింత ఎక్కువగా చేసి లోకేష్, చంద్రబాబు, తెలుగుదేశం దీనికి మోదీని బంధింపజేసే ఒక ఆలోచన అయితే చాలా పెద్దగా, ఆయనేమో అందరినీ ఉపయోగించుకుంటాడు కదా, వస్తున్నారు. చాలా ఎంత ఉత్సాహం చెప్పారంటే 5 లక్షల మంది పాల్గొంటారు. ఇక్కడ సముద్రం, ఈ పక్కన జన సముద్రం, ఇదంతా కూడా బీచ్లో ఇలా నడుస్తుంది. యోగం ఈ చైతన్యం అందరిలో తీసుకురావాలన్నారు. చాలా మంచిదే, ఆ భద్రత ఇవన్నీ కూడా ఏర్పాట్లు తీసుకుంటే. కానీ నేనంటుంది ప్రధాని గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు యోగా వైభవంతో పాటు ఉద్యోగ వైభవం కూడా కొంచెం చూడండి అని నేను అంటున్నా. నిన్ననే మాట్లాడాము, విశాఖపట్నంలో విశాఖ ఉక్కుతో సహా అనేక మూతపడిన పరిశ్రమలతో సహా, పక్కనే జనపనార పరిశ్రమలతో సహా, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు కొత్తగా రావడం ఏమో, నిన్న కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంలో అనుకున్న విషయమే, 35,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, వీటికి అనుమతిస్తున్నామని. 35,000 ఉద్యోగాలు వస్తాయన్నారు. అంటే 1 కోటి రూపాయలకు ఒక ఉద్యోగం చొప్పున వచ్చేటైతే ఎన్ని రోజులకు అనేది. కానీ ఇప్పుడు కొత్తగా నిన్న ఉదాహరణకు షాపుల దగ్గరే రేషన్ ఇస్తాము, ఇళ్ళ దగ్గరికి తీసుకురాము అన్నారు. ఓకే, జగన్ ఉన్నప్పుడు కూడా ఇళ్ళ దాకా రేషన్ ఎందుకు అనే భిన్నాభిప్రాయాలు కొన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు దాన్ని ఆపేశారు. అంటే దాంతో కొంతమంది పోతుంది. అలాగే వాలంటీర్లు అనే వాళ్ళని ఇంటికి పంపించారు. తర్వాత 102 అని ఒకటి నడుస్తుంది వర్మ. 102 అని తల్లి బిడ్డల ప్రసూతి వాహనాలని ఒకటి పెట్టారు, వాళ్ళకి చేయాలని, వాటిని కూడా మూసేశారు చాలా చోట్ల. అలాగే గ్రామ సచివాలయాల్లో ఇప్పుడు సచివాలయాల వరకు ఉంచారు. కానీ సచివాలయ సిబ్బంది కూడా ఫలానా సర్వే పూర్తి చేస్తే తప్ప జీతాలు రావని నెలన్నర నుంచి అలా అటు పెట్టారు. ఈ ఉదాహరణలు ఇంకా చాలా ఉన్నాయి. సహాయక సిబ్బంది వీళ్ళంతా సరే. విశాఖ ఉక్కు మూత ఒకటి ఉంటే సగం మంది సిబ్బందిని ఇంటికి పంపించడం తీసేయండి. ఉద్యోగాలు లేకుండా యోగాలు ఎన్ని చేసినా కానీ యోగం మారదండి. సో నేను చెప్తుంది యోగా వైభవంతో పాటు ఉద్యోగ వైభవం కూడా కల్పించండి. ఉద్యోగాలు ఎలా చేయాలి అన్న దాని మీద దృష్టి పెట్టడం చాలా. నిన్న టీచర్లతో మనం మాట్లాడాం, తర్వాత వాళ్ళతో మాట్లాడి ఆ సమ్మె విరమింపజేశారు. కానీ నియామకాలు జరగాలి కదా. కాబట్టి యోగా అన్నది రాజకీయ యోగం వరకు ఓకే, బట్ ప్రజాయోగము ముఖ్యంగా యువతకు సంతోషం కలగాలంటే మటుకు
మీరు వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పించగలిగితే వాళ్ళు మరింత ఉత్సాహంగా యోగా చేస్తారు. మరీ ముఖ్యంగా విశాఖపట్నం అన్నది చాలా తీవ్ర సమస్యలకు నిలయంగా ఉంది. వాటి గురించి కాకుండా వీటి చుట్టూ దీని మీద 2 కోట్ల మంది పాల్గొనాలి, దీని ఒక ఉద్యమంగా చేయాలి, ఇవన్నీ చెప్తున్నారు. ఉత్సాహం కొద్దీ, ఆరోగ్యం మీద ఉన్న శ్రద్ధ కొద్దీ చేయొచ్చు. ఆయన ఇంకోటి కూడా అన్నారు, అందరికీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. యోగా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం ఏం లేదండి. నేను చెప్తాను, పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వ్యక్తి 30లోనే యోగాలు చేయడం అనేది తెలుసు. చాలామంది స్వాతంత్ర పోరాట నాయకులు అనండి, కమ్యూనిస్ట్ నాయకులు అనండి, అసలు ఏదీ లేని మేధావులు అనండి, చదువుకునే వాళ్ళు చాలామంది యోగాను చేస్తారు. అసలు మనం ఆశ్చర్యపోయేంత యోగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. 90 ఏళ్లలో అసలు ఎలా ఒకడు వచ్చాడు ఎప్పుడో మా ఇంటికి, ఒక పెద్ద ఆయన అసలు మొత్తం ఎలా తిరిగిపోయాడు. ఇప్పుడు మనం చూస్తాం కదండి జిమ్నాస్టిక్స్లో లేకపోతే అక్రోబాట్స్లో మనము వాళ్ళు చూపించే వాళ్ళు ఎన్ని విన్యాసాలు చేస్తారు. కాబట్టి ఇదేదో ఒక దేశానికి ఒక సంస్కృతికి పరిమితం చేయాల్సిన అవసరము లేదు. రెండవది, యోగాకు ప్రతినిధిగా పరిగణించబడిన ఆయన ఎవరు, రామ్దేవ్ బాబా. సుప్రీంకోర్టులో కనీసం 4 జడ్జిమెంట్స్ ఇప్పటికీ ఆయన మీద. ప్రైవేట్ వీటిని పలానా మందు కరోనాకు పనిచేస్తుందని ఎలా చెప్పారు మీరు అని కోర్టు ఆయనకు జరిమానా కూడా వేసింది. కలగాపులగం చేయొద్దు అంటున్నాను నేను, అంతే. రాజకీయాలను, ఆరోగ్యాన్ని, అలవాట్లను కలగాపులగం చేసే కార్యక్రమం మటుకొద్దు. మనకు హైప్ కంటే కూడా ప్రజలకు కలిగే ప్రయోజనం అన్నదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. యువత తీవ్ర ఆందోళనలో ఉన్నారు. నేను ఇప్పుడు మీకు చూపించినట్టుగా కొత్తగా వచ్చేవేమో తగ్గుతున్నాయి, ఏఐతో పోతాయి. ఇప్పుడు ఆయన ఉదాహరణకు ఐటీని బాగా ప్రోత్సహించారు, ఇప్పుడు ఐటీకి ఏఐతో కొన్ని పోతాయి. ఇలా ఆందోళనలో ఉంది యువత, ఖచ్చితంగా చెప్పాలి. దాని మీద ఫోకస్ పెడితే చాలా మంచిది. 2047 ఈరోజు కూడా చెప్తున్నారు. ముందు మనం 2025, 26 అది దృష్టి. సార్ మీడియాపై గ్లోబల్ ఫైర్ ఇది చాలా అండి. మనం మీడియా మీద చాలా చర్చిస్తున్నాము. న్యూయార్క్ టైమ్స్, అల్ జజీరా ఒకటి కాదు, అలాగే దేశంలో ఉన్న మీడియా సంస్థలు పాకిస్తాన్ ఇండియా వార్ అనేది ఎలా జరిగింది, ఎవరి ఇది ఎట్లా ఉందనేది ఎట్లా ఉన్నా, ఇందులో మీడియా వార్ అనేది ఫేక్ న్యూస్ వార్గా మారిపోయింది. విపరీతమైన కథలు ప్రచారంలోకి వచ్చాయి. దీనివల్ల ఫ్యాక్ట్ చెక్లో చాలా సంచలనాలు కూడా బయటకు వచ్చాయి. ఎంత అంటే ఆఖరకు రాజ్దీప్ సర్దేశాయ్ క్షమాపణ చెప్పాడు బహిరంగంగా తన ఛానల్లో. రాజ్దీప్ సర్దేశాయ్ వన్ ఆఫ్ ది ఫేసెస్ కదా. ఇద్దరు రాజ్దీప్ సర్దేశాయ్, అర్నబ్ గోస్వామి ఇద్దరిని తీసుకుంటే అసలు ఈ అర్నబ్ గోస్వామి ఆయన వార్తలు చదువుతున్నాడా, వ్యాఖ్యానం చేస్తున్నాడా, స్టూడియోలోనే ఆయన యుద్ధం చేస్తున్నాడా అనే మాట ఇప్పుడు ఇంటర్నేషనల్గా వచ్చింది. ఇది వచ్చి అచ్చంగా దీని మీద కూడా చర్చ పెట్టి భారతదేశంలో మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్, ఉదాహరణకు జెట్లు కాల్ చేశారు, కరాచీ ఇది పేలిపోయింది, కరాచీ రేవు దగ్ధమైపోయింది, ఇంకా పలానా మొత్తం 7 పట్టణాలు కూలిపోయాయి, F-16 విమానాలు నేల కూలాయి, 12 మంది పాకిస్తాన్ వీళ్ళు పట్టుబడ్డారు. అలాగే భారతదేశం మీద పాకిస్తాన్లో ఇలాగే నడుస్తుంది. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు చెప్తున్న అంశము, గతంలో సోషల్ మీడియాలో ఇట్లాంటివి వస్తుంటాయని చెప్పేవాళ్ళు, ఇప్పుడు సోషల్ మీడియా కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియానే దీనికి ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్కు సాధనం కావడం భారతదేశంలో ఈ యుద్ధం సందర్భంగా ఆందోళన కలిగించే ఒక అంశం అని కొంతమంది అడగచ్చు. ఈవెన్ మీ ఛానల్లోనే ఇంకో తెలుగు ఛానల్, ఒకటి తెలుగు ఛానల్ అయినా ఏవైనా కానీ రీజనల్ ఛానల్స్ ఇంగ్లీష్ మీడియాలో, తర్వాత జాతీయ అంతర్జాతీయ మీడియాలో వచ్చేవి వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ అక్కడ నేను తప్పు చెప్పానని క్షమాపణ చెప్తూ ఉంటే వెర్నాక్యులర్ మీడియా చేసేటటువంటి పని ఏముంటుంది. కాబట్టి తెలుగు మీడియా అయినా ఎవరైనా పించ్ ఆఫ్ సాల్ట్ అంటారే, వచ్చే వాటిని మనం కొంచెం విమర్శనాత్మకంగా చూడాల్సిన అవసరం ఒకటి. రెండవది, కథల మీద కథలు ఇలా పెంచుకుంటూ పోతే ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్